సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు చేరుకోబోతున్నారు. పాదయాత్ర ద్వారా ఆయన తిరుమలకు చేరుకున్న తర్వాత రేపు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. అలాగే 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో ఉండబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి సభ ద్వారా ప్రజల ముందుకు రాబోతున్నారు. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ తిరుమలలో తిరుపతిలో ఉండబోతున్నారు. ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఎలా ఉంటుంది? సో అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది. సో ఆ తర్వాత పవన్ స్పందన ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఏంటంటే సనాతన ధర్మ రథసారథిగా పవన్ అయ్యాడు. దేశం మొత్తం అతని వైపు చూస్తుంది. హిందూ మతం హైందవ ధర్మాన్ని పాటిస్తూ దేశానికి ఒక దిక్సూచిలాగా మారాడు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు ఏం మాట్లాడతాడు అనేది బిజీ షెడ్యూల్లో దశాబ్దం పైన రాజకీయాల్లో ఉండి డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పుడు ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాడు. అంతకుముందు కాలినడకన వెళ్ళాడు, మొక్కు తెచ్చుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 3 రోజులు ఉండటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే బిజీ షెడ్యూల్లో వెళ్ళి దర్శనం చేసుకోవటం, దిగిపోవటం ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ముందుగా ఈ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ కుటుంబ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కుటుంబ సమేతంగా రమణ గారు, చంద్రచూడ్ గారు, వైవి చంద్రచూడ్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళటం, వాళ్ళు మొత్తం దర్శనం చేసుకోవటం. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తిరుమలని చర్చనీయాంశం అయిపోయింది. అదే సమయంలో ఆయన యొక్క టీంలో ఉన్న వాళ్ళు ఒక మతస్థుడు డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టేళ్ళారు. అంతకుముందు గత ముఖ్యమంత్రి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోవటం, ఆకస్మికంగా ఆయన పర్యటన రద్దు అవటం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వెళ్ళి తన టీంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు డిక్లరేషన్ మీద దేవుడి మీద నమ్మకం సంతకం పెట్టి దర్శించుకోవటం అనేది చాలా చర్చనీయాంశం అయిపోయింది. ఇదే సమయంలో మీరు అన్నట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అది కోర్టు పరిధిలో ఉన్నది. దాని గురించి మనం ఎక్కువగా చర్చించాల్సిన అంశం కాదు. అది 3వ తారీఖు ఏదో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్టు సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకొని నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో, అందులో ఆయన్ని లాస్ట్ వీకే 4 రోజుల క్రితమే వేద పండితులంతా ప్రధాన అర్చకులు అందరూ వచ్చి ఈఓతో సహా అందరూ వచ్చి బ్రహ్మోత్సవాలకి రేపు 4వ తారీఖు నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. అందులో ఆయన అఫీషియల్గా వెళ్ళబోతున్నాడు. ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతాడు, అక్కడ తిరుమలలో 3 రోజులుండి ఏం చేస్తున్నాడు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయిపోయింది. అందులో జగన్ తన పర్యటన క్యాన్సిల్ చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ వెళ్తుంది. అవునండి, అది కరెక్ట్. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అంటే ఈరోజు 4 గంటలకి రేణిగుంట మన ఇక్కడ విజయవాడ గన్నవరం నుంచి ఆయన వెళ్ళి 4 గంటలకల్లా రేణిగుంట విమానాశ్రయం దిగబోతున్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా అలిపిరి పాదయాత్ర. అలిపిరి అంటే 6 o'clock మేబీ అవుతుంది. 6 నుంచి 9 గంటలు అంటే 3 hours అయినా పడుతుంది. ఎందుకంటే పరమ పవిత్రంగా మనం చూసాం కనకదుర్గమ్మ గుడిలో కూడా మెట్లంతా కడిగి బొట్లు పెట్టి చేశాడు. అట్లా ఆయన కూడా నిష్ఠతోనే 3 hours పడుతుంది. గాయత్రి సదనంలో ఆయన నైట్ స్టే చేస్తున్నాడు. అంటే స్వామివారి సన్నిధిని నైట్ నిద్రిస్తున్నాడు. అంటే ఈరోజు సాయంత్రం, రేపు ఉదయాన్నే ఆయన 9 గంటలకి ఆయన 11 రోజులు దీక్షలో ఉన్నారు. హిందూ సమాజం కోసం, సనాతన ధర్మం కోసం ప్రాయశ్చిత్త దీక్ష విరమించుకుంటున్నాడు. రేపటితో విరమించుకుంటాడు. 11 రోజులు పూర్తవుతుంది. విరమించుకోవటం, అక్కడ ఆయన సన్నిధిలో విరమించుకోవటం, దర్శనం చేసుకోవటం చాలా మంచి ఇదిగా అంటే ప్రతి సమాజం చూస్తుందన్నమాట. మనందరి కోసం ఆయన ఒక అంటే రక్షకుడిగా అందరి బాధ్యత తన నెత్తి మీద వేసుకొని దీక్ష పట్టాడు అనేది పెద్దలు, వేద పండితులు కావచ్చు, తర్వాత పీఠాధిపతులు కావచ్చు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో భోజనం కంటే రుచికరమైన స్వామివారి భోజనం, చాలా చక్కగా ఉండే భోజనం సరికొండ వెంగమాంబ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, అక్కడ లక్షలాది మంది భోజనం చేస్తారండి. అన్నీ చక్కగా ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత తగ్గిందనేది. దాని మీద ఆయన సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఆయన కూడా భోజనం చేస్తారని అంటున్నారు. మరి 11 గంటలకు అక్కడికి వెళ్తారు. వెళ్ళి భక్తులతో ఉండి అన్నీ బాగున్నాయా లేదనేది పరిశీలించి ఇంకేమైనా మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే ఆయన సజెషన్ చేసే అవకాశం ఉంది. అది రేపు జరిగేది. దాంతోపాటు ఆ తదుపరి క్యూ లైన్లో
ఇప్పుడు శని ఆదివారాలు అయితే 1,00,000 మంది పైన ఉంటారు. 24 అవర్స్ దర్శనానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఆ టైంలో చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళి మహిళలు, వృద్ధులు చాలామంది ఇబ్బంది పడతారు. వృద్ధులకైతే 60 దాటిన వాళ్ళకి ప్రత్యేకంగా సదుపాయాలు ఉన్నాయి, కానీ మిగతా ఏజ్ పర్సన్స్ కూడా మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు కదా. ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేవా, కనీసం వాళ్ళకి టిఫిను లేకపోతే మిగతా ప్రసాదాలు ఉంటాయి కదండి, పొంగలి లేకపోతే పులిహార లేకపోతే పాలు, ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా లేదని ఆ క్యూ లైన్లు కూడా పరిశీలిస్తారు. యాక్చువల్గా ఎవరు చేస్తారు? ఈఓ చైర్మన్ చేయాల్సింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పోయి అవి పరిశీలించి తన యొక్క సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తాడు. దాంతోపాటు అండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది, నైట్ మళ్ళీ స్టే చేస్తాడు అక్కడే. అంటే ఇవన్నీ అంటే ఎక్కడెక్కడైతే ఆరోపణలు వస్తున్నాయి, తిరుమల కొండ పవిత్రత తర్వాత ఇవన్నీ చూసుకుంటా కరెక్ట్గా ఉందా, యాత్రికులకి పరమ పవిత్రంగా భావించే యాత్రికుల నివాసంగా ఉందా, వాళ్ళకి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా, వసతి సౌకర్యాలు ఉన్నాయా, ఇంకేమైనా మెరుగుపరచాలనేది ఉప ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నాడు. నైట్ స్టే చేసిన తర్వాత రోజు కూడా ఆయన 3వ తారీఖు కూడా ఇంకా మిగతాయి కూడా ఇంకేమైనా మిగులుంటే ఆయన హోదాలో ప్రభుత్వం తరపున చూసుకొని, ఎందుకంటే బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది కాబట్టి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళబోతున్నాడు. గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఎప్పుడు సతీ సమేతంగా వెళ్ళాల. ఈ సిచ్యువేషన్స్లో అందరూ కూడా ఉప ముఖ్యమంత్రి చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు అనేది ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా అంకురార్పణ బ్రహ్మోత్సవాలకు స్టార్ట్ అయ్యే సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండటం, ఆ రోజు సాయంత్రం 5:30కి కింద దిగి జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర భారీ ఎత్తున 1,00,000 మందితో బహిరంగ సభ, వారాహి సభ పెట్టడం ఒక రకమైన ఆధ్యాత్మికత, హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించటం, తన మొక్కును తీర్చుకోవటం. ఇంకొకటి పార్టీ జనసేన ఆధ్వర్యంలో వారాహి సభ చేయటం అనేది ఏం చెప్పబోతున్నారు. తిరుపతి సభ అంటే ప్రత్యేకంగా అందరికి కూడా ఒక ఆసక్తి ఉంటుంది. అవును, అది ఎవరు ఏ రాజకీయ సభ పెట్టినా కూడా అందులో పవన్ కళ్యాణ్ పలు దఫాలు పెట్టారు ఆయన. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి వారాహి సభ తొలి సభ అనుకుంటాను నేను. డెఫినెట్గా అండి విజయ్ గారు, అక్కడక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ మెగా ఫ్యామిలీకి అక్కడ ఫ్యాన్ బేస్ కానీ అనేక రకాల సామాజిక సమీకరణలు వచ్చా. అక్కడ చిరంజీవి గారు కూడా ఎమ్మెల్యే గెలిచాడు, పాలకులు గెలవపోయిన చిరంజీవి గారు గెలిచారు. ప్రజారాజ్యం ప్రారంభం పార్టీ కూడా అక్కడే సభ పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు గెలుపొంది అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా అంతకుముందు అడ్డాగా వైసీపీ అడ్డాగా ఉన్న రాయలసీమని ఇప్పుడు క్రమేపీ ఇప్పుడు కూటమి వశపరుచుకుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రేపు తుడా చైర్మన్ వీళ్ళే అవుతున్నారు, బోర్డు మెంబర్స్ వస్తారు, చైర్మన్ వస్తారు, మల్టిపుల్గా ఉంటుంది. ఇక్కడ అరణ్య శ్రీనివాసులు చిత్తూరు నుంచి వైసీపీలో ఉన్న వ్యక్తి అక్కడ రిజైన్ చేసేసి ఈ పార్టీలో రావడం, తిరుపతి నుంచి ఎమ్మెల్యే గెలవటం, ఆ తిరుపతి సాక్షిగా కలియుగ దైవం ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రపంచానికే హిందువుల మనోభావాలు గౌరవించారు. తిరుపతి పరమ పవిత్రమైన ప్లేస్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో అంటే ఆయన ఏ విధంగా దీక్ష చేశాడు, పార్టీ ఏంటి, తన విధానాలు ఏంటి, ఈ కూటమి యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ప్రజలకు తెలియజేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఓవైపు సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షకుడుగా ఉంటాను అని చెప్పాడు, మరొక వైపు ఇప్పుడు వారాహి సభ ద్వారా ఎలాంటి రాజకీయ అంశాలని ఆయన లేవనెత్తారనేది కూడా ఒక ఆసక్తి ఉంది. డెఫినెట్గా ఆయన మనసులో అండి విజయ్ గారు, ఇదివరకు మనం అంతా కొద్దిగా క్యాలిక్యులేటెడ్గా పవన్ ఇలా అవుతాడు, జాతీయ రాజకీయాలు శాసిస్తాడని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతి స్టెప్ కూడా చాలా బ్రాడ్, పకడ్బందీగా వెళ్తున్నాడు, చాలా సిస్టమేటిక్. ఎవరికి మనసులో కూడా ఆలోచన లేనిది ఆయన దగ్గర ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు, ఎవరికి లేని ఆలోచన ఈయన ఈరోజు తీసుకొచ్చి నేషనల్ మీడియా అంతా ఆకర్షించాడంటే రేపు ఏం చెప్పబోతున్నాడు. ఎందుకంటే 5:30 కాడి నుంచి దాదాపు 8 వరకు ఆ సభ జరుగుతుంది. 3 అవర్స్ ఆల్మోస్ట్. 8:30కి రేణిగుంట విమానాశ్రయం నుంచి మళ్ళా విజయవాడ రాబోతున్నాడు. అంటే ఈ 3 గంటల్లో ఆయన సభని ఉద్దేశించి, అందులో ఎప్పుడు కూడా 21 గెలిచి 22 గెలిచి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం యావత్తు చేసే సమయంలో ఎక్కడ వీళ్ళు విజయోత్సవాలు చేసుకోవాలి, ఏది చేయాలి. ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున సభ జరగబోతుంది. కాబట్టి అందరి కళ్ళు ఈ సభ మీద ఉన్నది. కాబట్టి ఏం మాట్లాడబోతున్నాడు అంటే ఈ రాష్ట్రానికి దిశ, ఈ దేశానికి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించడానికి సనాతన బోర్డు మోదీ గారితో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఏర్పాటు చేయబోతున్నారా. ఆల్మోస్ట్ దాని మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కూడా దాని మీద చర్చ ఇప్పుడు వచ్చేసింది. ఆల్మోస్ట్ బోర్డు వేసే పరిస్థితిలో వచ్చింది. ఈయన చెప్పిన సూచనల ప్రకారమే అందరూ కూడా ఈయన వైపు పవన్ గారు చెప్పింది కరెక్టు. 100 కోట్ల మంది జనాభాకి మనం ఒక హక్కుల కోసం పోరాడేటప్పుడు
వాళ్ళ హక్కులు భంగం కలగకుండా, గుడుల మీద దాడులు జరుగుతున్నా, హిందువుల మనోభావాలు భంగం కలిగిన ఒక సనాతన బోర్డు ఉండాలనేది ఒక మంచి ప్రపోజల్ ఈయన ద్వారా వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో ఈ సభ పెట్టడం అత్యంత ఆసక్తిగా ఉంది. అంటే మీరు అన్నట్టు ఈ సనాతన ధర్మ బోర్డు అనేది కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ పర్యటనలోనే? అంటే ఆయన ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు. ఇది ఎవరిది పరిధి అంటే ఇప్పుడు సెంట్రల్ పరిధిలో ఉంది. అంటే బాల్ అంతా సెంట్రల్ కోర్టులో ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, దాదాపు 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. హిందువులకి మరి ఉండాలి కదా సనాతన బోర్డు అనేది. అందరూ కూడా ప్రపంచ ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తారు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సనాతన బోర్డు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించే అవకాశం కూడా స్పష్టంగా, బహుశా దాని మీద కూడా ఆయన గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కేంద్రాన్ని కూడా కోరే అవకాశం ఉంది. కేంద్రాన్ని కోరుతారు. ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి ఆల్రెడీ టీడీపీని కూడా కలిపింది ఆయనే. కాబట్టి 21 మంది ఎంపీలు గెలవడానికి, ఆ 21 మంది కూడా సెంట్రల్లో మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవ్వడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఏ సజెషన్ చేసినా, ఏం చెప్పినా దేశం కోసం, దేశ హితం కోసం, హిందూ సమాజం కోసం చేస్తాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేతగా, మరొక వైపు ఉప ముఖ్యమంత్రిగా తిరుమల యాత్రకు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా కాలినడకన ఆయన తిరుమలకు చేరుకోబోతున్నారు. మరోవైపు దీక్ష విరమించిన తర్వాత జరిగేటువంటి వారాహి సభలో ఎలాంటి రాజకీయ అంశాలు పవన్ మాట్లాడుతారో కూడా వేచి చూడాల్సిన. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.